తారకలు లేక చుక్కలు అని మనం చెప్పబడేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండముల యొక్క జీవ చరిత్ర. దాంట్లో ఒక్కొక్క తారక తన జననం ఏ రకంగా ప్రారంభమవుతుందో, జన్మించిన తర్వాత తన కుటుంబము ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో, కుటుంబం ఉత్పత్తి కావాలంటే మొట్టమొదటి తనలోంచే ఉత్పత్తి అవ్వాలి. అలాగా సూర్యుడిలోంచి ఈ గ్రహములని మనం చెప్పబడేటువంటి సౌర కుటుంబములు ఉత్పత్తి అవటం, ఈ ఉత్పత్తి కావటానికి ముందు పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు పంచభూతములు ఉత్పత్తి అవటం, అంతకు ముందు సత్వరజస్ తమస్సులు 3 త్రిగుణాత్మకములై ఉత్పత్తి కావటం, అంతకు ముందు ఉత్పత్తి అగుట అనేటువంటి లక్షణము లేక ధర్మము ప్రకృతిగా సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ నుండి ఉత్పత్తి అవటం, ఇవి క్రమంగా మనకి బోధపడే విధానంలో ఇవ్వటంలో ఈ పురాణ ఇతిహాసముల వాళ్ళది అందివేసిన చేయి ఋషులది. ఇది అండ విజ్ఞానం. రెండవది పిండ విజ్ఞానము, అనగా తల్లి గర్భమునందు పిండము యొక్క స్వరూపుడే జీవుడు ఏ విధంగా ప్రవేశిస్తాడో, ప్రవేశించిన తర్వాత ఏ విధంగా కాళ్ళు చేతులు తలకాయ ఇవన్నీ పెరుగుతాయి, ఇంద్రియాల యొక్క ఉత్పత్తి, ఇంద్రియములకు అధిదేవతలైనటువంటి ప్రజ్ఞల యొక్క ఉత్పత్తి, మనస్సులో పనిచేస్తూ ఉన్నటువంటి శక్తులు ప్రజ్ఞలు అనేటువంటి మహానుభావుల యొక్క ఉత్పత్తి, ఇదంతా కూడా ఉంటుంది. ఇది రెండవ భాగంగా ఉంటుంది. ఇదైన తర్వాత ఈ భూమి యందు ఉన్నటువంటి జీవరాశులు ఎన్ని విధములు అంటే కేవలం మన భూమికి సంబంధించినవి. ఆ జీవరాశులలో విధములు లేక విధానములు, వారి యందు జరిగేటువంటి ఈ సంసార వృక్షము అని చెప్పబడేటువంటి పరిణామ చక్రము లేక ఎవల్యూషన్ అని అంటారు. అది దాని యందు జీవుడు అనేక అణువులుగా పరిణమించి అటుపైన వృక్షత్వాన్ని చెంది అనేక వృక్షములుగా పరిణమించి అటుపైన జంతుత్వాన్ని చెంది అనేక జంతువులుగా పరిణమించి అటుపైన నరత్వాన్ని చెంది నరత్వమునందు వచ్చినటువంటి పరమ పవిత్రములైనటువంటి పరిణామములను చెంది మిగతా జీవులలో లేని నరత్వమునందు ఉన్నటువంటి కొన్ని అవాంతరములు, క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే కర్మబంధము మొదలైనటువంటివి దాటి జిజ్ఞాసుత అనే స్థితి పొంది ఆ పైన ముముక్షుత్వము అనేటువంటి స్థితి పొంది అటుపైన ఈ శరీరము సప్తధాతువులు పంచభూతములు ఇవన్నీ ఏ క్రమశిక్షణ కోసం అయితే ఏర్పడ్డాయో దాని సార్థక్యము అయినటువంటి మోక్షం అనేటువంటి స్థితిని జీవుడు పొందటం ఈ కథగా కూడా చెబుతుంది. ఇలాగా ఈ సృష్టి క్రమం మొత్తాన్ని 2-3 విధానాలుగా చెబుతుంది. అంటే 2-3 పారాగ్రాఫ్లుగా, చాప్టర్స్గా చెబుతుంది. ఆ చెప్పినటువంటి దానిలో నవీన శాస్త్రజ్ఞులు, జీవశాస్త్రజ్ఞులు చెప్పినటువంటి భాగం కూడా అందులో ఇమిడి ఉంటుంది. కానీ నవీన శాస్త్రజ్ఞులకు వాళ్లకు తేడా ఏమనగా, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు మనలాగే ప్రజ్ఞలు అని తెలుసుకున్నటువంటిది ప్రాచీన శాస్త్రము. అలా కాకుండా మన చేత నడిపించేటువంటి శక్తులు అని మాత్రమే అజ్ఞానంతో తెలుసుకున్నది నవీన శాస్త్రం. నవీన శాస్త్రంలో బయాలజీ మొదలైన వాటిలలో మనం చూస్తే మనస్సు ఇలా ఉంటుంది, మనస్సు యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి, దాని ప్రవర్తన ఇలా ఉంటుంది మొదలైనవన్నీ చెప్పి, అంటే మానవుడి చేత నడిపింపబడవలసినటువంటి ఒకానొక శక్తిగా మాత్రమే మనస్సు అర్థం చేసుకొనబడుతుంది. అది కాక ఈ మనస్సు కానీ, ఇంద్రియముల ప్రజ్ఞలు కానీ, శరీర నిర్మాణం కానీ, ఆ నిర్మాణంలో జరిగేటువంటి వివిధ పదార్థ ధర్మములు కానీ, శక్తి ధర్మములు కానీ, ప్రజ్ఞా ధర్మములు కానీ, ఇవన్నీ మనం ఎలాంటి వాళ్ళమో అవి కూడా అలాంటివే. వాటి యొక్క సమాహారమే మనము. అవన్నీ కలిసి ముద్దగడితే ఆ ఒక్కొక్క ముద్ద మనంగా ఏర్పడ్డాం అనేటువంటి జ్ఞానం ప్రాచీన విజ్ఞాన శాస్త్రంలో మనకు పురాణాదుల్లో తెలియజేయబడుతుంది. ఇందులో ముఖ్యంగా సృష్టి క్రమాన్ని తెలియజేసేటువంటి కథ ఒక పెద్ద కథ. అది సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుని దగ్గర నుంచి క్రమంగా అన్ని పక్కలకి
విచ్చుకుంటాం ప్రారంభం అవుతుంది గనక నాభి కమలము నుండి విచ్చుకోనేను అని చెప్పబడుతుంది. అందులో కూడా ప్రతి భాగము ప్రతి అణువు చక్కని ప్రజ్ఞామయము విజ్ఞానమయము గనక ఆ ఉన్నటువంటి దాన్ని బ్రహ్మ అని అన్నారు. అందులోంచి 4 విభాగముల యొక్క దశలన్నీ క్రమక్రమంగా వస్తాయి గనక చతుర్ముఖుడు అని అన్నారు. సృష్టి 4 దశలలో ప్రారంభమవుతుంది, 4 స్థితులలో ప్రారంభమవుతుంది. సృష్టి భగవంతుడి నుంచి వేరవటం ఎలా అయింది అనే దాన్ని మనం ధ్యానం చేయడానికి అనేక ఉదాహరణలు పెద్దలు ఇచ్చి ఉన్నారు. ఒకటి, కుమ్మరవాడు మట్టి తీసుకుని కుండలు తయారు చేయటం, సాలివాడు ప్రత్తి తీసుకుని దాన్ని దారాలుగా తీసి వస్త్రంగానేసి అది చొక్కాగానో పంచెగానో ఉత్తరీయంగానో తయారు చేయటం. ఇలాంటి ఉదాహరణలు మనకు వేదాంత శాస్త్రంలో కానీ శాస్త్రాల్లో కానీ చాలా ఉన్నాయి. కానీ ఈ ఉదాహరణలన్నీ కొంత దూరం వెళ్ళి ఆగిపోతాయి అని చెబుతారు. ఎందుకంటే కుమ్మరవాడి ఉదాహరణ తీసుకున్నప్పుడు ఒండ్రు మట్టి వేరుగా కుమ్మరవాడు వేరుగా ఉంటేగా కానీ అక్కడ జరిగిన సృష్టి సాధ్యం కాదు. దాన్ని ఉదాహరణగా పూర్తిగా మనం తీసుకుంటే వచ్చే చికాకు ఏమిటంటే సృష్టి చేసేటువంటి వాడు వేరుగా సృష్టి చేయబడేటువంటి పదార్థం వేరుగా మొదటి ఉండి ఉండాలి. అది సత్యం కాదు కనుక ఆ ఉదాహరణ పనికిరాదు. అలాగే వస్త్రం ఉదాహరణ తీసుకున్నప్పుడు కూడా పత్తి వేరుగా పత్తి చెట్టు నుంచి రావాలి, వస్త్రం నేసేవాడు వేరుగా ఉండాలి. ఇప్పుడు 3 ఉండాలి. ఎట్లాగా పత్తి చెట్టు ఒకటి, పత్తి ఒకటి, వస్త్రం నేసి నూలు ఉడికేవాడు ఒకటి. అది అంతకంటే సాధ్యం కాదు కనుక అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే మొదటి పదార్థం మనం తీసుకున్నటువంటి శాస్త్ర పరిశోధన అసత్యము లేక మన భ్రాంతి జనకం అని తెలియాలి. ఏకం సత్ అంటే ఒకటే అస్తిత్వం ఉన్న శాశ్వతంగా ఉన్నది. విప్రా బహుధా వదంతి. విప్ర అంటే విశేషముగా ప్రకృష్టముగా తెలిసినటువంటి మహానుభావులని వేదం చెబుతుంది. సమగ్రం తెలిసినటువంటి వాళ్ళు ఇంద్రం మిత్రం వరుణం ఆహుహు మనీషిణం. వాడిని ఆ ఒక్కడనే ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు పని చేయటానికి దిగొచ్చిన ఒక భాగానికి ఇంద్రుడన్నాయి, ఇంకొక పని చేసినటువంటి భాగాన్ని దిగొచ్చినప్పుడు మిత్రుడన్నాయి, ఇంకొక పని చేస్తున్నప్పుడు వరుణుడన్నాయి, ఇంకొక పని చేస్తున్నప్పుడు అగ్నిహోత్రుడన్నాయి, ఇంకా ఒక పని చేసినప్పుడు ప్రజాపతులు ఉన్నాయి. ఈ మోస్తరుగా చెబుతూ ఉన్నాయి. ఇన్ని చేసినా కూడా ఒకడే ఇన్ని ముద్దలుగా దిగొచ్చి ఇన్ని పనులు చేస్తూ ఉన్నటువంటిది. త్రిమూర్త్యాత్మకమైనటువంటి తేజస్సు కూడా ఆ ఒకటే. దాని గురించి మనకు పురాణాలు ఇచ్చినట్లుగా ప్రపంచంలో ఇంకా ఏ విజ్ఞానం ఇవ్వదు. అందులో కూడా పురాణాలు కేవలం వేదాంత శాస్త్రంలాగా ఇవ్వకుండా ఏ స్థితికి ఆ స్థితి, భౌతికానికి మనం అమలుపరచుకుని చూసుకున్నా సరిపోయేట్టు, మానసికానికి ఆధ్యాత్మికానికి అన్ని కక్షలలో 7 లోకాలలో కూడా సత్యంగా ఉండేటట్లుగా ఇస్తూ ఉన్నది పురాణములు. అందుకని వేదము యొక్క సమన్వయం ఎప్పుడు కూడా ఒక పురాణముల ద్వారా తప్ప మరొక ద్వారా సాధ్యం కాదు. ఇది జరుగుతూ ఉండగా ఈ మంచి ఉదాహరణ ఈ రెండింటికంటే ఇస్తే బాగుండు అని కొన్ని లక్షల సంవత్సరాల కిందట ప్రాచీనులు చూచారు. ఈ కుండలు తయారు చేసేవాడు ఒండ్రు మట్టి ఉదాహరణ కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది, మనకు సరిపోవటం లేదు. ఈ వస్త్రం తయారు చేసేవాడు పత్తి, ఇది కూడా సరిపోవటం లేదు, కొంత దూరం వెళ్ళిపోయి 2 పదార్థాలు దగ్గరికి తీసుకెళ్లి వదిలిపోతున్నాయి. 2 ఉన్నమాట వాస్తవమే కానీ సృష్టిలో ప్రకృతి పురుషుడు అనేటువంటివి. కానీ ఆ 2 ఒకదాని నుండే వచ్చి మళ్ళీ ఒక దాంట్లోనే ఉండి ఒక దాంట్లోకే వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది పరమసత్యం. ప్రకృతి పురుషశ్చైవ విద్ధి అనాది ఉభావపి. భగవద్గీతలో చెప్పారు. ప్రకృతి పురుషులు ఇద్దరు కూడాను అంటే కాన్షియస్నెస్ పవరు ఈ 2 కూడాను మొదటి నుంచి ఉన్నాయి. ఎప్పుడు మొదటి నుంచి ఉన్నాయి? మొదటి నుంచి ఉన్నాయని చెప్పేటువంటి వాడు ఉన్న తర్వాత నుంచి ఉన్నాయి. చెప్పేటువంటి వాడు జీవుడైనా వాడు చెప్పిన తర్వాత నుంచే ఉన్నాయి. చెప్పేటువంటి వాడు పరమాత్మ అయినా వాడిలోంచి 2 వచ్చి వాడిలో వర్తించి వాడి ఎందుకు లీనమవుతున్నాయి. ఎందుకంటే అహం ఆదిర్హి భూతానాం. అదే భగవద్గీతలో నేను ఈ సమస్త అస్తిత్వమును చెందినటువంటి వాటన్నిటిలో అది నేను, మధ్యము అంతము నేను అని చెప్పినటువంటి వాడు మొదటివాడు. ఆ ఒక్కనే శరీరం ధరించి చెబితే ఒక కృష్ణుడో, ఒక బుద్ధుడో, ఒక ఆదిశంకరుల వారో, ఒక రామానుజుడో ఇట్లా అవుతుంది. అంటే ఒక శరీరం ధరించి ఒక ముఖం ద్వారా అది వ్యక్తిత్వం పొందటం. ఇలా చెప్పుకున్నప్పుడు ఆ పై చెప్పినటువంటి ఉదాహరణ సరిపోలేదు గనక పెద్దలు ఋషులు ఏం చేశారంటే మరొక చక్కని ఉదాహరణ చెప్పారు. దానికి ఒకటే సరిపోతుంది. సృష్టి ఎలా జరిగింది, కుమ్మరవాడు కుండలు చేసినట్టు జరిగింది అన్నది తీసి పక్కన పెట్టారు.
ఒండ్రు గట్టి మట్టిని తయారు చేసేవాడు ఉండాలి కనుక వస్త్రం నేసినట్టు జరిగింది అన్నది కూడా తీసి పక్కన పెట్టారు. పత్తి వేరే ఉండాలి, చేసేవాడు వేరే ఉండాలి కనుక ఇంకా కొంచెం పైకి పోయినప్పుడు ఉదాహరణ ఒకటి చక్కటిది ఇచ్చారు. ఏమంటే నేను నువ్వు చూసుకో ఎట్లా సృష్టి జరిగిందో తెలుస్తుంది. చాలా తేలిక. ఎలాగా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ మాట నువ్వు ఎలా సృష్టి చేస్తున్నావు లేదా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు దాని గురించి ధ్యానం చేసుకో అన్నారు. బ్రహ్మ విద్యకు ఇది మూలం. మనం మాట్లాడుతున్న మాట ఎక్కడి నుంచి వస్తున్నది? తేలిగ్గా జీవితం కంఠంలోంచి వస్తుంది, పీకెలు ఓకల్ కార్డ్స్లోంచి వస్తుంది. అవి పుట్టిస్తున్నాయా అంటే లేదు, నేను మాట్లాడుతుంటే వాటిలోంచి వస్తుంది. అయితే ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వస్తుంది. ఒక పక్కన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాట్లాడదామని అనుకుంటున్నాయా? లేదు, అంతకుముందు నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. నేను ఎక్కడి నుంచి మాట్లాడదామని అనుకుంటున్నాను? మనస్సులోంచి వస్తున్నాను. మనస్సులో ఎట్లా మాట్లాడదామని అనుకుంటున్నాను? మనస్సుకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? ఇలాగ వెనక్కి వెళ్ళినట్లయితే మానవుడు పరిశీలన చేయటానికి సాధ్యపడనన్ని వస్తువులు వస్తాయి. ఇందాక రెండే వచ్చినాయి కానీ ఇప్పుడు సాధ్యపడనన్ని లోపల వస్తాయి. ఎందుకనగా మానవుడు కొన్ని వేల శక్తుల ప్రజ్ఞల సమాహారం గనక. అందుకని చక్కగా సమన్వయించినట్లయితే పెద్దలు 4 స్థితులు చెప్పారు. నేను చెబుతాను, ఆ మోస్తరుగా చూసుకోండి, ఈ గందరగోళంలో పడకుండా ఉంటారు అని చెప్పారు వాళ్ళు. ఏమని చెప్పారంటే ఇది ఒక గడియారం అని ఒక వాక్యం మనం ఉచ్చరించాం. ఈ వాక్యం కంఠంలోంచి వస్తుంది. అంతకుముందు మనస్సులో ఇది ఒక గడియారం అని ఉచ్చరించాం. ఆ వాక్యం మనస్సులో ఉన్నది కనుక కంఠంలోంచి వచ్చినటువంటి తెలుగు వాక్యం ఒకటి, మనస్సులో అంతకుముందు ఉన్న తెలుగు వాక్యం ఒకటి. అంటే వోకల్ లాంగ్వేజ్ సెంటెన్స్, అంతకుముందు మెంటల్ లాంగ్వేజ్ సెంటెన్స్. అంతకుముందు ఏమున్నది? తెలుగుతో సంబంధం లేకుండా ఈ గడియారం ఉన్నది అనే వాక్యం అంతకుముందు మనకు పుట్టింది. తెలుగువాడు తెలుగుతో మాట్లాడతాడు, ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్తో మాట్లాడతాడు, అరవాడు అరవంతో మాట్లాడతాడు, సంస్కృతం వాడు సంస్కృతంతో మాట్లాడతాడు. అంతకుముందు వాళ్ళలో ఈ ఐడియా పుట్టింది, అదే వాక్యం. అంటే ఈ గడియారం ఉన్నది అనేటువంటి వాక్యం ఏ భాషలోనూ కాకుండా మొదట పుట్టాక తర్వాత తన ఎరుగున భాషలోకి తర్జుమా అయింది కనుక 3వ వాక్యం ఉన్నది. అంతకుముందు మొదటిది కంఠంలోంచి బయటికి మాట్లాడిన తెలుగు వాక్యం, రెండవది మనస్సులో ఏర్పడ్డ తెలుగు వాక్యం, అంతకుముందు మనస్సులో ఏర్పడిన భాషకతీతమైన ఒక వాక్యం. 3 వాక్యాలు మనకు తెలిసినాయి. అంతకుముందు మాట్లాడదాం అనేటువంటి సంకల్పము లేక మాట్లాడేవాడు, వాడిలోంచి వస్తున్నాయి. ఇది ధ్యానం చేసుకోమని మనకి లక్షల సంవత్సరాల నుంచి ఋగ్వేదం దగ్గర నుంచి ఈనాటి దాకా బ్రహ్మ విద్యా సంప్రదాయం వస్తూ ఉన్నది. ఉపనిషత్తుల్లో వచ్చినా అదే వచ్చింది, పురాణాల్లో వచ్చినా అదే వచ్చింది, దేంట్లో వచ్చినా సరే ఋగ్వేదం దగ్గర నుంచి సూటిగా మనకి ఈ రోజు వరకు వస్తున్నటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయం ఇది. ఈ సంప్రదాయం యొక్క హద్దులలో మిగతా బ్రహ్మ విద్యా సంప్రదాయాలన్నీ గురువు శిష్య సంప్రదాయాలు నడవలసిందే గాని స్వాతంత్రించి నడిచినట్లయితే ఆ సిద్ధాంతం అవతల బారేయవలసి వస్తుంది. ఎవడు ఎక్కాల పుస్తకం అర్థం చేసుకున్నా 7 ఆర్లు 42 అర్థం చేసుకోవాల్సిందే కానీ కొత్తగా 43 అర్థం చేసుకుంటే ఆ పుస్తకం అవతల బారేయాల్సి వస్తుంది. దీన్నే సత్యము యొక్క అపౌరుషేయత అంటే ఇంపర్సనల్ నేచర్, అంటే ఎవడు చెప్పాడు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా చెప్పబడినటువంటి విషయం ఎప్పుడు ఒకటే ఉంటుంది తిన్నగా చెబితే అనేటువంటి దాన్ని పురుషుడి మీద ఆధారపడింది కాకుండా సత్యం మీద ఆధారపడి పురుషుడు జీవిస్తున్నాడు అనేటువంటిది వస్తుంది. ఇక్కడ తీసుకెళ్లారు వాళ్ళు. అంటే ఈ కాస్త ఇంట్రడక్షన్ లేకపోతే మన పురాణ కథలు ఎందుకో తెలియదు. కృష్ణ కథ వేరు, లోకం జగద్విఖ్యాతం కనుక దాని గురించి మనం ఏం చెప్పుకోకుండానే దిగిపోయినాం. అంటే ఒకవేళ విషయం అర్థం కాకపోయినా కూడా చాలా మధురంగా ఉంటుంది కృష్ణ కథ, దాని అంతటిదే అర్థమయ్యేట్టు చేస్తుంది. అలా కాక పురాణముల యొక్క పరమావధి మనకు తెలియాలంటే వేద విద్య యొక్క పరమావధి తెలియాలి. ఈ వేద విద్యలో ఈ 4 వాక్యాలు వరుసని చెప్పారు. నీ కంఠంలోంచి వచ్చిన వాక్యంలాగా ఈ సృష్టికి కూడా ఒక మొత్తం అంతా కంఠంలోంచి వచ్చిన ఒక వాక్కులాగా సృష్టి ఉన్నది. అంతకుముందు మాట్లాడదామని అనుకుని వాడికి తెలిసినటువంటి భాషావాక్యంలాగా ఒక సృష్టి ఉన్నది, రెండవది. అంతకుముందు భాష లేని వాక్యంలాగా మూడవది, అంతకుముందు ఇంకో సృష్టి ఉన్నది. అంతకుముందు సృష్టించేవాడు లేక సంకల్పములాగా ఒకటి ఉన్నది, 4 ఉన్నాయి. ఇది మన వాక్కులు బయటకు వచ్చేటువంటి క్రమాన్ని బట్టి సృష్టి అనేటువంటి వాక్కు బయటకు వచ్చే క్రమాన్ని మానవుడు దర్శించి ఉపాసించి తీసుకున్నటకు ద్రష్టలైనటువంటి ఋషులు మనకి ఇచ్చినటువంటి పరమోపదేశం.
చత్వారి వాక్ పరిమిత పద అని ఋగ్వేదం చెప్పింది. 4 వాక్కులనైనా పరిమితములై ఉన్నాయి పదములు, 4 వాక్కులతో. తాని విదుర్ బ్రాహ్మణ ఏ మనీషిణ, ఎవరైతే తమ ప్రజ్ఞతో వాటిని స్పష్టంగా పరిస్ఫుటంగా చూడగలుగుతారో తాము మాట్లాడుతున్న వాక్కుల్లో 4 వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణ ఏ మనీషిణ. అందులో మనం కంఠంలోంచి బయటికి మాట్లాడేటువంటి వాక్యం ఒక్కటే బయటికి అందరికీ వినిపిస్తుంది, కానీ మిగతా 3 వినిపిస్తాయా? లోపల ఉంటాయి. అందుకని గుహా 3 నిహిత, గుహలో 3 ఉన్నాయి. నేంగయంతి, అవి బయటికి రావు. తురీయం వాచో మనుష్య వదంతి, 4వ వాక్కును మనుష్యులైనటువంటి అంటే మనస్సుతో కూడినటువంటి జీవరాశులు, మనుష్యులు అంటే నరులని కాదు, మనువు యొక్క సంతతి లేక మనస్సుతో బతికేటువంటి జీవరాశులందరూ కూడా వాటి పిట్టల అరుపులుగా, నరుల యొక్క కూతలుగా, మరి జంతువులు ఏ జంతువులు ఆయా జంతువుల యొక్క కూతలుగా మాట్లాడుతున్నారు. అంతేగాక పదార్థములు పదార్థ ధర్మములుగా, ద్రవ్యములు ద్రవ్య ధర్మములుగా మాట్లాడుతున్నాయన్నారు. అంటే ఉప్పు ఉప్పగా ఉండటం అనేది దాని భాష, చక్కెర తీయగా ఉండటం అనేది దాని భాష. ఇది ఇట్ని చెట్లు ఎక్కిడితే 1, 2, 3వ భాష అన్నానే, ఆ 3వ భాషకి సంబంధించింది 3వ వాక్యం. దాన్ని చెబుతూ పెద్దలు ఇంకా ఏమన్నారంటే, తెలిసి మాట్లాడుతున్నది ఒకటి మనసుతో, అంటే సచేతనంగా, తెలియక అచేతనంగా మాట్లాడుతున్నది ఒకటి. ఈ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్లలో ఈ ఇద్దరి చేత మాట్లాడిస్తున్నటువంటి విశేషమైన విచేతనం ఒకటి. 3 రకాలు, అంటే సచేతనము, అచేతనము, విచేతనము. ఈ 3 రకాలుగా ఈ వాక్ అనేటువంటి సరస్వతి మాట్లాడిస్తుంది వీళ్ళందరి చేత. యద్వాగ్ వదంత్య విచేతన అని ఏ వాక్ అయితే మాట్లాడుతుందో మనలోంచి అచేతన విచేతన సచేతనాలతో కలిసి, రాష్ట్రీ దేవానాం నిషసాదమంద్ర, కంఠంకి వెళ్ళి వాక్ ఎక్కడైతే ఆగిపోతుందో అలాంటి లోపల మనస్సును కంఠధ్వని కలిసినటువంటి ప్రాణము, ఉచ్ఛ్వాస నిశ్వాసము కలిసినటువంటి చోటు మంద్రం అని మనందరిలో ఒకటి ఉన్నది, అక్కడ ఉంటుంది ఇది అని ఆమె మాట్లాడుతూ ఉంది. ఆవిడ కూడా ఏం చేస్తుంది, సాను మంద్రేష మూర్జ దుహానాధేను, పాలిచ్చేటువంటి పాడి ఆవులాగా 4 పొదుగులో ఉన్నటువంటి చన్నుల వలె ఈ 4ను మనకు ఇస్తూ ఉన్నది అని చెప్పి ధ్యానం చేయమన్నారు. వాగు ఉపసుష్టుతయితూ, మాకు తెలిసినా తెలియకపోయినా సరే పుష్టిని ఇస్తూ ఉన్నది మా కంఠంలోంచి. పిల్లవాడు ఎడుద్దామని అనుకోకపోయినా సరే వాడు కంఠంలోంచి ఏడవటమును, పాలు మొదలైనవి తాగటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ ఇలాగా వాక్కు వాళ్లలోంచి మాట్లాడుతుంది, కానీ వాళ్ళు వాక్కుని మాట్లాడటం లేదు అని తెలుసుకునేదాకా ధ్యానం చేయమన్నారు. ఇది బ్రహ్మ విద్యా ఉపాసనలో ఆదిమమైనటువంటి ఉపాసన. ఈ ఉపాసన పొందనటువంటి వారం ఎవరు ఏ మంత్రం ఏ గురువు దగ్గర పొందినా సార్థకం కాదు. ఎందుకంటే మంత్రాన్ని ఇచ్చిన గురువులోనూ ఉన్నటువంటి సద్గురువు ఇదే వాక్కు, మంత్రం పుచ్చుకున్న శిష్యుల్లోనూ ఉన్నటువంటి సత్శిష్యుడు ఇదే వాక్కు. 2 వాక్కులు లేవు. ఒకే కృష్ణానదిలోంచి 2 కాలువలు వచ్చినట్లు గురువు వాక్కు శిష్యుడు వాక్కు అనే పేరుతో కొన్నాళ్ళు వేరువేరుగా ఉంటూ ఉంటాయి. కనుక ఇక్కడి నుంచి గురు శిష్య న్యాయం తిన్నగా అర్థం అవ్వాలంటే ఈ విద్య అర్థం అవ్వాలి అన్నారు. ఇది మనకు వేద విద్య. ఇందులో ఉన్న తమాషా ఏమిటంటే, ఈ ఉచ్చరిస్తున్నటువంటి వాడును ఉచ్చరింపబడుతున్న వాక్కును ఈ 4 స్థితులకు వెళ్ళేటప్పటికి, ఇట్నుంచి మెట్లెక్కి వెళ్ళేటప్పటికి ఒక్కడే ఉంటాడు. అంటే ఉచ్చరిస్తున్న వాక్కు ఉండదు, ఉచ్చరిస్తున్న వాడే ఉంటాడు. కంఠంలోంచి ఉచ్చరిస్తున్నప్పుడు మనం ఉచ్చరించిన వాక్కును మనం ఉంటాం. మనస్సులో ఉన్నటువంటి వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు మనమును మన మనసులో ఉన్న వాక్యం ఉంటాం, తెలుగు వాక్యం. తెలుగు లేకపోయినా మన మనసులో ఉన్న వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనమును మన వాక్యం ఉంటాం, అంతకుముందు మనం ఉంటాం. చూసావా, ఒక మాట ఉచ్చరిద్దామని నీకు సంకల్పం కలక్కమునుపు నువ్వును నీ సంకల్పం లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. అందులో సంకల్పం కలిగింది అంటే నువ్వును నీ సంకల్పం పుట్టారు. ఇలాగ పరమేశ్వరుడైనటువంటి సర్వాంతర్యామి ఒక్కడే ఉంటే దాంట్లోంచి సృష్టి 4 సోపానములలో దిగి వచ్చినది అనేటువంటి పరమోపదేశం మనకు ఇచ్చింది కనుక వేదం పరమ ప్రమాణం. చూసారా, ఇందాక ఇచ్చిన 2 ఉదాహరణలు ఇక్కడ దాకా రావు మనకి. ఒండ్రు మట్టి ఎవడో పట్టు రావాలి, కుమ్మరవాడు ఎక్కడి నుంచో రావాలి, అప్పుడు తయారు చేస్తాడు. ఇది ఎట్లా కాదు, ఒకడు 2 ఏడు. అందుకని ఇదొక ఉదాహరణ పెద్దలు ఇచ్చింది. ఈ ఉదాహరణని ఏమన్నారంటే బ్రహ్మ విద్య అన్నారు. ఎందుకంటే ఒకటే వ్యాప్తం అవుతుంది కనుక అనేకంగా బ్రహ్మ విద్య బ్రహ్మణం చెందుతుంది కనుక అన్నారు. బాగుంది.
ఇంకేదైనా ఉదాహరణ ఉందా? అదే ఋగ్వేదంలో ఏం చేశారంటే, ఈ ఉచ్చరించేవాడే ఉచ్చరింపబడుతున్న వాక్కుగా ఎలా వేరవుతాడయ్యా అని చెప్పాలంటే, సముద్రంలోంచి ఎలా వేరవుతుందో అలా ఎలా వేరవుతుందో మాట ఒడ్డు నుంచి చూడన్నాడు. ఇప్పుడు ఒక వేదంలోనే పట్టారు ఇట్లాంటి ఉదాహరణలు. మిగతా వేదాంత విద్యలో వచ్చినవన్నీ తర్వాత ఉదాహరణలు మంచివే అనుకోండి, కానీ ఇవి లేకపోతే వాటికి అస్తిత్వం లేదు. ఇప్పుడు సముద్రము అలా ఒకటేనా రెండా? సముద్రం కంటే అలలో ఏముంది ఎక్కువగా? వేరే ఏమీ లేదు, ఒకటే. అలా అని అలకెదురు నుంచుంటే కొట్టేస్తుంది. కనుక సముద్రం కంటే అల వేరే ఎత్తులు వేస్తుందే లేదా? వేరే వేగం ఉందే లేదా? వేరే డైరెక్షన్ ఉందే లేదా? సముద్రం కంటే అల వేరు కాదు, కానీ సముద్రం కంటే అల వేరు. ఈ రెండు దేని ఎందుకు సత్యత్వం చెందుతాయో అది సృష్టికి ప్రారంభము లేక సముద్రం. సముద్రేంత ప్రవిశతు అంటాడు. సముద్ర గర్భం లోపల ప్రవేశించాడు సృష్టి సంకల్పంగా, అందులోంచి సృష్టిగా వచ్చాడు. అది సముద్రం అంటే. సముద్రం అంటే మనం చూస్తున్నటువంటి ఆటుపోట్లతో కూడిన నీటి సముద్రం అనేటువంటి అర్థం కాకుండా సృష్టి సముద్రం. ఎందుకంటే ముద్రలతో కూడినది అని అర్థం సముద్రం అనేటువంటి మాటకు అర్థం. పురాణాల్లో గాని వేదాల్లో గాని ఉన్నటువంటిది సృష్టికి సంబంధించిన ముద్రలు అందులో ఉన్నాయట. మంత్రశాస్త్రంలో మనం ముద్రలు ఉంటాయి చూడండి, అలా సృష్టి సమస్త ముద్రలు అందులో ఉన్నాయట. దాంతో కూడింది కనుక ఇవన్నీ అందులో కరిగిపోయి ఉన్నది కనుక అది సముద్రము. అందులోంచి సృష్టి ఈ రకంగా దిగి వస్తూ ఉన్నది. సముద్రంలోంచి అల వచ్చినట్లు, మీలోంచి వాక్కు వచ్చినట్లు, సర్వాంతర్యంలోంచి నారాయణుడిలోంచి సృష్టి వచ్చినది. ఇది ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తారా? ఏమని ఇచ్చారంటే, గదిలో దీపం వెలిగించారు. అంతకుముందు చీకటి ఉంది, దీపం వెలిగించాక వెలుతురు ఉంది. చీకటి పోయి వెలుతురు వచ్చిందా? చీకటి వెలుతురు రెండు పదార్థములా? ఇది ఎప్పుడన్నా ధ్యానం చేశారా అని అడిగాడు వేదంలో. మనం చేసినట్లు లేదు, ప్రిపేర్డ్గా లేవు ఆన్సర్కి. వాళ్లే లేరు, మనం ఉంటాం. అందుకని వాడు ఏమన్నాడంటే, దీపం వెలిగించడం అంటే ఏం లేదు నాయనా, నీ చుట్టూ ఉన్నటువంటి చీకటిని వెలుతురు అనేటువంటిదిగా నీ కన్నులతో చూడగలిగేటువంటి తక్కువ స్థితిలోకి దింపటం అన్నాడు ఋగ్వేదంలో. నువ్వు ఏదైతే చీకటి అంటున్నావో అది నీ కన్నులు చూడగలిగిన శక్యం కానటువంటి వెలుతురు. దాన్ని నీ కన్నులతో చూడగలిగినటువంటి శక్యం కలిగినటువంటి వెలుతురుగా దింపటం కోసం ఏర్పాటు చేసిన ఒక కన్నం పెట్టడం లాంటిది. ఆ పెద్ద వెలుతురులో కన్నం పెడితే నీకు చిన్న వెలుతురు అందులోంచి నువ్వు చూస్తున్నటువంటి కిరణాల్లాగా కనిపిస్తుంది. ఇది సృష్టికి పోల్చవలసిన ఇంకొకటి అన్నాడు. అయితే చీకటికి వెలుతురుకి ఏ తేడా ఉందో, సృష్టి జరక్క మునుపు ఈ చోటుకి, సృష్టి జరిగిన తర్వాత ఈ చోటుకి ఆ తేడా ఉంది అని చెప్పడం కోసం అది చెప్పాడు వేదంలో. ఏమిటా తేడా ఉన్నది అంటే, నువ్వు నిద్రపోతున్నావు అనుకోగలవా? అనుకుంటే నిద్ర ఎట్లా అవుతుంది? నిద్రలోంచి మెళుకు వచ్చాక అంతకుముందు నిద్రపోతున్నాను అనుకోగలవు. నేను నిద్రపోతున్నాను అని తెలిసిందంటే అది నిద్ర కాదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి స్థితికి నిద్రలోంచి మెళుకు వచ్చిన స్థితికి ఏమిటి తేడా? ఆ తేడానే నారాయణుడు అని చెప్పబడేటువంటి సర్వాంతర్యామికి అందులోంచి యువతలకు వచ్చినటువంటి సృష్టికి మధ్యన ఉన్నది. దీన్ని పెద్దలు ఏమన్నారంటే, ఈ తేడాని ఐతరేయము అన్నారు. అంటే మనకన్నా ఇతరము అనేది పుట్టుట. దాని గురించి చెప్పేదే ఋగ్వేదంలో ఒక భాగం. దాన్ని వివరణ చెప్పేటువంటిదే ఐతరేయ బ్రాహ్మణము అనేటువంటి గ్రంథం. దాన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చిన మహానుభావులే ఐతరేయులు అనేటువంటి గోత్రోద్భవులైన ఋషులు. ఇతరము అని ఎట్లా పుట్టిందో? నిద్రపోతున్నప్పుడు ఇతరం ఉందా? అంతా మనమే గనక మనకు మనం ఉండం. మనకు మనం ఉండాలంటే ప్రజ్ఞలో ఏముండాలి? మనకంటే వేరే ఇంకోటి ఉండాలి. దాంతో పోల్చుకుంటే మనం ఉన్నట్టు తెలుస్తుంది. రెండవది పుట్టుట అన్నాడు. దాన్ని అన్యస్థితి అన్నాడు. అంతకు ముందు ఉన్నది భగవద్గీతలో అనన్యస్థితి అన్నాడు. ఈ రెండు, ఇది బ్రహ్మ విద్యకు మనకు పునాది. రోజు మనం చేసుకునే ధ్యానానికి కూడా ఇదే పునాది. అంటే వేదం నేర్చుకునేందుకు ఇదే పునాది. మనం తరించడానికి రోజు చేసుకునేటువంటి ధ్యానం నేర్చుకునేందుకు ఇదే పునాది. యోగాభ్యాసం చేయడానికి ఇదే పునాది. ఏది చేయడానికైనా సరే బ్రహ్మ విద్యా సంప్రదాయం ఒక్కటే పునాది, మరొకటి లేదు. అంటే ఇన్ని మార్గాలు అని అనుకునేవాడు వెర్రివాడు. ఇన్ని మార్గాల్లో
ఈ పునాది దగ్గర నుంచి బయలుదేరితే అన్ని మార్గాలు ఒకే చోటుకి తీసుకెడతాయి. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మొట్టమొదటి ఆ మెళుకు వచ్చినట్లుగా ఉన్నటువంటి 4వ వాక్కు అన్నాను చూడండి. ఆ వాక్కు దగ్గర నుంచి 4 మెట్లుగా దిగి వస్తుందని చెప్పారు కనుక ఈ 4 మెట్లనే బ్రహ్మ యొక్క 4 తలలు అన్నారు. చతుర్ముఖుడు అంటే అర్థం. ఈ 4ంటినే అట్నుంచి ఇటు లెక్కేస్తే, మనం ఇట్నుంచి అటు లెక్కేసాం అర్థం అవటానికి. అట్నుంచి ఇటు లెక్కేస్తే పరావాక్కు, పశ్చంతి వాక్కు, మధ్యమా వాక్కు, వైఖరి వాక్కు అని అన్నారు. అంటే మనం మాట్లాడుతూ ఉన్నటువంటి వాక్కు కంఠంతో దాన్ని వైఖరి వాక్కు అని అంటారు. అలాగే మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా చతుర్ముఖ బ్రహ్మ యొక్క వైఖరి వాక్కు. ఇందులో ఉన్నటువంటి పంచభూతములు, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఇదంతా కూడా వాడి యొక్క మధ్యమా వాక్కు. దాంట్లో ఉన్నటువంటి ప్రకృతి పురుషాత్మకమైనటువంటిదంతా కూడాను పశ్చంతి వాక్కు. ఇది ఎక్కడి నుంచి అయితే పుట్టిందో, ఎవరికైనా వేరు కాదో, ఎందులో అయితే కలిసిపోతుందో దాని పేరు పరావాక్కు. ఈ 4 తలకాయలు కలిసి బ్రహ్మ తలకాయలు. ఈ 4వ తలకాయ ఎక్కడుంది? ఇది పరావాక్కు. ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడో అందులో ఉన్నది. అంటే పుట్టిన చోటే వాడు ఉన్నాడు. అందుకనే ఈ బ్రహ్మతత్వాన్ని గురించి మొట్టమొదటి చెబుతూ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తను గురించి చెబుతూ వేదములు మాతరిశ్వము అన్నాయి. అంటే పుట్టిన తల్లి అందే గర్భంలో పడుకుని ఉంటాడు ఎప్పుడు వాడు. అంటే ఎందులో పుట్టాడో అందులోనే అంతర్యామిత్వంలో ఉంటూ ఉంటాడు వాడు. అంతర్యామిత్వం కన్నా వేరు కాడు, కానీ సృష్టిని అంతర్యామిత్వం కంటే వేరుగా ఇస్తూ ఉంటాడు. ఇది చతుర్ముఖ బ్రహ్మ చేసినటువంటి సృష్టి క్రమం. అలాంటి చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టిని చేయటానికి ప్రయత్నించి నారాయణుని ఆజ్ఞ చేత అప్పుడు మొట్టమొదటిగా 4 ముఖాల్లోంచి వాగ్రూపులైనటువంటి మహానుభావులు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనే 4 సృష్టి చేశాడు. మనస్సు అనేటువంటి నారదుణ్ణి సృష్టి చేశాడు. దేవర్షిర్న అర్థస్తదా అసితో దేవలో వీళ్ళు చెప్పి తర్వాత చత్వారో ఋషయ, తర్వాత మనవ, భగవద్గీతలో చెప్పాడు మహర్షయ సప్తపూర్వే చత్వార మనవస్తథ. అంటే 7 ఋషులు, అంతకుముందు 4 ఋషులు, అంతకుముందు మనువులు, వీళ్ళంతా పుట్టారు. ఈ మోస్తరుగా మొట్టమొదట 4 కుమారులు పుట్టారు. సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్సుజాతుడు. మీరు సృష్టి చేయండి అంటే వాళ్ళు చేయనన్నారు. నారదుని సృష్టి చేయండి అంటే నేను చేయనన్నాడు. అంటే మనస్సు సృష్టి చేయనన్నది, ఈ 4 వాక్కులు కూడా సృష్టి చేయను అన్నట. అంటే అర్థం ఏంటంటే అందులోంచి భౌతిక సృష్టి రాలేదు. ఏ సృష్టి ఉన్నది? ఊర్ధ్వలోకముల యొక్క సృష్టి ఉన్నది. ఒక మంచి కవి పాత్రలు తయారు చేసుకుని మనసులో ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి, పుస్తకంలో పెట్టకమునుపు అలా ఉన్నారు. ఇలా కాదురా మనకు సృష్టి చెప్పింది, ఇంకోలా చేయాలి. ఇదంతా కూడా దేశము కాలము రావాలి, అందులోకి పంచభూతాలు రావాలి, అందులోకి ఇంద్రియాలు రావాలి, అందులోంచి సప్తధాతువులు రావాలి, దేహం రావాలి, గర్భం రావాలి, పిండాండం రావాలి, బ్రహ్మాండం రావాలి, సూర్యుడు రావాలి, సూర్య కుటుంబాలు రావాలి, గ్రహాలు రావాలి. ఇన్ని రావాలనే ఇవి వస్తే నిలబడుతుంది. అంటే కాగితం తీసుకురావాలి, ప్రెస్లో కంపోజ్ చేయాలి, అచ్చు చేయాలి, పేజీలు కొట్టాలి, కట్ చేయాలి, అప్పుడు పుస్తకం ఉంటుంది. కానీ లేకపోతే బుర్రలో తయారైన పాత్రలోనూ నవలను కవికి ఎక్కడుంటాయి? పాపం బ్రహ్మకి ఈ సృష్టి అంతా కూడా ఒక రచయిత మంచి నాటకం రాసినట్టు, లేదా ఒక నవల తయారు చేసినట్లు, అందులో మంచి 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 పాత్రలన్నీ వరుసనే దిగొస్తున్నట్లు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నట్లు, పోట్లాడుకుంటున్నట్లు, నవ్వుకుంటున్నట్లు, కొట్టుకుంటున్నట్లు ఈ కథ అంతా పట్టలేక తెచ్చాడు. ఎందుకంటే కలం లేదు, కాగితం లేదు, సృష్టి ముందు ఏం లేవు వాడి దగ్గర. అలాగా 4 తలకాయలు కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది, నిండిపోయి ఎట్లా దీన్ని తీసుకురావాలి అని చూస్తే ఒక మాట తాను ధ్యానం చేసుకున్నాడు. చేసుకుంటే శరీరంలోంచి ఒక 10 మంది ముందు పుట్టారటండి. ఎవరు వాళ్ళు? నంబర్స్. మనం అంకెలు అంటాం చూడండి, వాళ్ళు పుట్టారు మొదట. అంకెలు మ్యాథమెటిక్స్ పుస్తకంలోంచి పుట్టలే, సృష్టికర్త మనసులోంచి పుట్టాయి కనుకనే మన మనసులో పనిచేస్తూ ఉంటాయి, కనుకనే మనకు అర్థం అవుతూ ఉంటాయి. అవి పెట్టి లెక్కెట్టుకుంటూ ఉంటాం. అవి అంటే ఏమో తెలిగిపోయినాయి మనం. 2 అంటే ఏమిటండి, 3 అంటే ఏమిటి అని అడిగితే చెప్పగలం ఎవరన్నా? మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ పాస్ అయిన వాడు కూడా చెప్పలేడు, పిహెచ్డి కూడా. కానీ వాడుకుంటూ ఉంటాం. ఆయన ఎందుకు చెప్పలేమంటే వాళ్ళు మనకంటే ముందు నుంచి ఉన్నటువంటి ప్రజ్ఞలు లేక దేవతలు గనక వాళ్ళని మనం వాడుకుంటూ ఉంటే మన సర్వీస్లో వాళ్ళు ఉంటున్నారు గనక వీళ్ళని ముందు చూసేటప్పటికి వాడి చేతి వేళ్ళు వచ్చినాయట. ఇటు చూసుకున్నట్ట ఇటు చేతి వేళ్ళు వచ్చినాయి, ఆకారం ఏర్పడ్డది వాడి బ్రహ్మకి. ఏర్పడితే 10 అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది వాడికి. అది వరకు లేదు. అత్యతిష్ట దశాంగుళం 10 లెక్కేసేట. 1 2 3 4 5 6 ఈ పేర్లు లేవు, 1 2 3 అని ఈ ఐడియాస్ ఉన్నాయి.
ఈ పేర్లు అబద్ధం. ఎందుకంటే మనం తెలుగులో ఒకటి అంటాం, వాడు ఇంగ్లీష్లో 1 అంటాడు. ఈ పేర్లు ఎవడి పేరు వాడు పెట్టుకోవచ్చు, కానీ ఈ పేర్ల వెనక ఉన్నటువంటి ఐడియాస్ అంకెలు అంటే అవి అంకెలు ఎక్కడ పుట్టాయి అని అడిగితే బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు చెబుతారు, కానీ ఆన్సర్ మిగతా వాళ్ళు చెప్పరు. బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాళ్ళలో ఒకడైన పైథాగరస్ అంకెలు ఎక్కడ పుట్టినాయంటే ఆయన చెప్పాడు, నంబర్స్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ స్పేస్ అన్నాడు. అని దే జర్మినేట్ త్రూ మైండ్స్ అన్నాడు. ఈ 2 వాక్యాలు సత్యం. మిగిలినటువంటి అంకెల గురించి చెప్పినటువంటి పాశ్చాత్య థియరీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి, నేను లాభంలే. ఈ 10 పుట్టేయటండి వాడి పుట్టి ఆ 10ంటిని ఒక్కొక్కటి ఒక్కో చోట ధ్యానం చేసేట తన శరీరంలో చతుర్ముఖ బ్రహ్మ చేస్తే ఈ 10ని ఒక్కొక్కడు ఏమేం పని చేస్తాడో ఆ శక్తులు వాళ్ళ నుంచి పుట్టినాయట. వాళ్ళనే ప్రజాపతులు అని అన్నారు. పులస్త్యుడు, పులహుడు, దక్షుడు, కర్దముడు వాళ్ళైన మహానుభావులంతా పుట్టారు. అంటే ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు వీళ్ళు. పుట్టి ఒరే సృష్టి చేయించాను ఇది చూస్తున్నాం ఇంకా అన్నారు వీళ్ళు. వీళ్ళకి కూడా ఏమి ఎక్కడ అంతు చిక్కలేదు సృష్టి చేయటానికి. ఇంతలోకే బ్రహ్మకు కొంచెం చికాకు వచ్చిందిరా, ఏమిట్రా ఈ సృష్టి రావటం లేదు అని కనుబొమ్మల మధ్యలో ఒక మొట్టు గట్టిగా ధ్యానం చేసేటప్పటికి ఆ చికాకులోంచి బ్రహ్మాండమైన మంట వచ్చింది. ఇట్లా భ్రూమధ్యం నుంచి వచ్చి ఆ మంట నీలంగా కొంత భాగం, ఎర్రగా కొంత భాగం మండింది. అంటే ఎవడరా నువ్వు అన్నట్టు ఆ మంటను చూసి. ఆ మంటలోంచి వాడు మాట్లాడేట, నా పేరు నీల లోహితుడు అని అంటారు. నీలం లోహిత వర్ణం 2 ఉన్నాయి. నన్నే రుద్రుడు అంటారు అని పెద్దగా అరిచేట, ఏడిచేట. వాడు ఎందుకు ఏడుస్తావు అన్నట్టు. వీడు ఏడవటం కదరా, ఇది ఎరవటం, శబ్దంలోంచి శబ్దంలోకి తీసుకొచ్చేందుకోసం కేకేస్తున్నాను అరిచేటవాడు.